గురుగారు నరదిష్టి ఎంతగా ఉంటుందంటే, ఒక మాట కూడా చెబుతూ ఉంటారు. మీ ద్వారా కూడా నేను చాలా సార్లు విన్నాను. నరుడి దిష్టికి నల్లరాయి అయినా కూడా పగిలిపోతుంది అని. అంత ఘోరంగా ఉంటుంది. అది ఎంత దారుణమైన పరిస్థితి అంటే చాలా మంది చెప్తూ ఉంటారు. దిష్టి తగిలిందండి. ఏమైందో తెలీదు ఉన్నట్టుండగా అప్పటి వరకు బాగున్న వాళ్ళం ఒకసారిగా కింద పడిపోయాము. అంటే మేము చెప్పలేకపోతున్నాం మా స్థితి అసలు మేము తేరుకోగలమా ఇలాంటి వాటి నుంచి అన్నవాళ్ళు. నృసింహస్వామి వారిని ఆరాధిస్తే ఎటువంటి ఫలితాలుంటాయంటారు? అమ్మ మీరు చెప్పినటువంటిది ఖచ్చితంగా దృష్టి దోష ప్రభావం అనేటువంటిది ఖచ్చితంగా ఉండదు. అంటే ఒక హ్మ్. మనిషి పైన పదే పదే ఏడవడం హ్మ్. ఇది ఇలాంటి ప్రభావం అనేటువంటిది తప్పకుండా తగులుతుంది. దానికి నృసింహ ఆరాధన అనేటువంటిది అత్యద్భుతమైనటువంటి మార్గం. అంటే హ్మ్. దృష్టి దోష స్వామి యొక్క అనుగ్రహం అనేటువంటిది కలిగితే ఎలాంటి దృష్టి దోషాలు ఉండవు ఒకటి ఫస్ట్. ఎందుకంటే ఆయన సన్నిధికి వచ్చేటువంటి వాడు ఆటోమేటిక్‌గా రక్షణలోకి వెళ్ళిపోతాడు. హ్మ్. స్వామియే రక్షించేటువంటి వాడు అని పేరు. దేవతలకు ఇబ్బంది కలిగితేనే భగవంతుని ఆశ్రయిస్తారు, నృసింహుని ఆశ్రయిస్తారు అని చెప్తారు. హ్మ్. అలాంటి సన్నిధి, అలాంటి దానికి మన సన్నిధిలో ఎలాంటి దృష్టి దోష ప్రభావాలు ఉన్నప్పటికీ కూడా కల్పవృక్ష నరసింహస్వామి వారి యొక్క సన్నిధిలో హ్మ్. ప్రతి అమావాస్య నాడు ప్రత్యేకంగా సుదర్శన మంత్రాత్మకంగా సున్నాల పన్నము మన్ని సూక్తంతో ప్రత్యేకంగా పూజ చేసినటువంటి దృష్టి దోష నివారణ అనేటువంటిది జరుగుతుందన్నమాట. మన ఇంట్లో కావచ్చు, వ్యాపార సంస్థల్లో కట్టుకోవడానికి ఇది చాలా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈ హ్మ్. చొల్లంగి అమావాస్య నాడు జనవరి 19 నాడు ఆనాడు ఎవరైతే దర్శిస్తారో మీకు ఉన్నటువంటి సకల దృష్టి దోషాలు తొలగిపోయడానికి అద్భుతమైనటువంటి రోజు. ఆదివారం అమావాస్య అది చాలా విశేషమైనటువంటిది. మీకు అలాంటి ఏ ఇబ్బంది ఉంది మీ ఇంట్లో అనుకుంటే ఖచ్చితంగా ఆనాడు స్వామిని దర్శించండి. మీరు ఖచ్చితమైనటువంటి మార్పుని మీరు చూడొచ్చు.